శ్రీనివాస్ చౌదరి గారు, 2 ప్రశ్నలు. మొదటిది, ఏదైతే ముందుగానే అలర్ట్స్ మనకు వచ్చినా సరే వాటిని ప్రజలకు తెలియజేయడంలో కానివ్వండి, లేకపోతే ప్రజలకు తెలియజేసి వాళ్ళని అప్రమత్తం చేసి సహాయక చర్యలు ముందుగా ప్రారంభించాల్సిన విషయం పైన, అంటే పునరావాస కేంద్రాలని ప్రారంభించాల్సిన విషయం పైన మొదటిదైతే, రెండోది మ్యాన్మేడ్ ఫ్లడ్సే. ఎందుకు అంటే కరకట్ట పైన ఉన్న చంద్రబాబు నివాసం మునిగిపోకుండా ఉండాలి అంటే బుడమేరు వాగువైపు నీటిని మళ్లించాల్సిన అవసరం కనిపించింది. అందుకే దాన్ని ఎలాంటి హెచ్చరికలు లేకుండా అక్కడ ఓపెన్ చేయడం అన్నదే మరొక సమస్య అన్నది ఈ 2 రకాల కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి. దీన్ని మీ సమాధానంతో మనం స్టార్ట్ చేద్దాం. చిదంబరం గారు, మొదట్లో మీకు టీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి ప్యానల్లో ఉన్న మిత్రులకి నమస్కారాలు. అట్టాలు తెలివి లేకపోయినా అగర్తాపురం కావాలంటే వెనకట్టుకోవడం. ఇప్పుడు విపత్తు అంటే ప్రమాదం. ఆ రోజు 2 గంటలకి సైరన్ వేసి పలకలు కొట్టి ప్రమాదం వస్తా ఉంది, నీళ్ళ మునిగిపోతుందని చెప్పింది ప్రభుత్వం. ఇది తెలియకుండా మాట్లాడుతూ ఉండడం అజ్ఞానం. నదికి, బుడమేరుకి, బ్యారేజ్కి తేడా తెలియకుండా, గేట్లకి తేడా తెలియకుండా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పోయిన తర్వాత చిప్పు దొబ్బింది అనిపిస్తాం. ఎందుకంటే బుడమేరు అనేది ఒక నది, ఒక కుంట, ఒక చెరువ, దానికి గేట్లు ఉంటాయా, ఆ గేట్లు ఎత్తారా? సార్, సిగ్గు లేకుండా అన్నమయ్య ప్రాజెక్ట్ ని పూర్తిగా విధ్వంసం చేసి 900 పైచులకు పశువాదులు, 40 మంది పైచులకు జనం చనిపోతే, కడప తన పులివెందుల సొంత కాన్స్టిట్యున్సీలో తట్టమట్టి ఎత్తలేదు జగన్మోహన్ రెడ్డి గారు. గత 5 ఏళ్ల ఇరిగేషన్ ప్రాజెక్టులు సర్వనాశనం చేసి కనీసం గ్రీసు కూడా పోయకుండా డబ్బులు తినేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వరదల్లో వచ్చి బురద రాజకీయాలు చేయడమే నాకు అర్థం కాలేదు. పోనీ మీ ద్వారా నేను అడుగుతున్నా, ఏ మంత్రి అయినా సరే, ఇంక్లూడ్ జగన్మోహన్ రెడ్డి సహా, ఈ మాది వరదలు వచ్చినప్పుడు 5 రోజులుగా 6 రోజులుగా నీళ్ళల్లో ఉండి ప్రజలకు సేవ చేస్తున్న వ్యక్తి ఒక్క వ్యక్తిని చెప్పండి. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మళ్ళా రెండో విషయం, వరదల్లో కష్టాలుండే ప్రజలు ఏం చేయాలా, ప్రజలకు ఏం చేయాలని ఆలోచించి వదిలేసి ₹1 కోటి ఆయన విరాళంగా ఇచ్చాడు జగన్మోహన్ గారు. అది కూడా కండిషన్, విత్ కండిషన్. నాకు తెలియగలుగుతున్నాను, 5 ఏళ్ళు 3 కోట్లు ఎక్కువ తినేసాడు ఆయన. ₹1 కోటి ఇచ్చేది మాకు అర్థం కావాలా? కనీసం వాటర్ బాటిల్ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇంకో క్వశ్చన్ మేరకు చెప్పండి చిదంబరం గారు, విజయవాడలో వైఎస్ఆర్సీపీ మేయర్ ఉండేది, కార్పొరేటర్ ఉండేది. ఎక్కడున్నారు సార్? గుడ్గురాలు కానీ పళ్ళు అవుతున్నారా? ఏడున్నారా? నాకు ఎక్కడ దాక్కున్నారు మీరు? ఏసీ రూమ్ లో కూర్చొని ఓసి కూడా తింటున్నారా? సార్, ఈ రోజు చెప్తున్నా, మా నిమ్మల రామానాయుడు గారు నిలబడుకున్నారు. బుడమేరుకి 7 గంటలు పడ్డాయి, ప్రధానంగా 3 గంటలు చెప్పుకోదగిన 36 గంటలు పూర్తి చేశారండి. 36 గంటలు ఎంత కష్టాలున్నా. నాకు తెలిసి విజయవాడలో పార్టీ నాయకులు, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులు ఏ విధంగా కష్టపడుతున్నారు. నీళ్లు, భోజనాలు, టన్నులు అక్షయ పాత్రతో కానీ, మా ఎన్టీఆర్ ట్రస్ట్ తో కానీ కూర్చొని ఇస్తుంటాం. కళ్ళకు గంతలు కట్టుకొని ఏమి చేయలేదని దిక్కుమాలిన ఈ స్క్రిప్ట్ రాసి ఇస్తారు వైఎస్ఆర్సీ సోషల్ మీడియా వాడు. దాని చదువుతా కూర్చుంటే, నేను ఒక స్ట్రైట్ ఒక మాట చెప్తున్నా, వీళ్ళకి దమ్ముంటే, చిటికేసి చెప్తున్నా, దమ్ముంటే, ఇంక్లూడ్ జగన్మోహన్ గారు, మన బొత్సాయితనాన్ని అనుకున్నారు, మన జగన్మోహన్ అనుకున్నారు, విజయవాడ నడుబొట్టు కూడా రమ్మని నేను వస్తా. రాళ్లతో కూడా చెప్పండి, రాళ్లతో కూడా పరిమితులు కూర్చొని వెళ్ళిపోతా బయట వచ్చి మాడమని చెప్పాలి. చూద్దాం సార్, బుడమేరులో ఎందుకు పొంగింది, బుడమేరు ఏదో నాశనం చేశారు, బుడమేరు ఎందుకు కబ్జా చేశారు, కబ్జా అనగానే ఏ ఎమ్మెల్యే ఉన్నాడు? ఈ రోజు పడవలు వచ్చి ఆయన నరసింహారావు కానీ, నందిగాని సురేష్ గాని అది కూడా డిస్కస్ చేద్దాం. అది డిస్కషన్ డిబేట్ కూడా డిస్కస్ చేద్దాం, ఎందుకంటే అది చాలా కీలకమైన పాయింట్. సెకండ్ హాఫ్ లో మనం తీసుకుందాం, సెకండ్ హాఫ్ లో తీసుకుందాము. తొందరలో సంగతి కూడా తెలుస్తాం. ఈ విజయవాడ బ్యారేజ్ ముంచేయడానికి, కూల్చేయడానికి చేసిన కుట్రలు ఎవరున్నారు? ఎవరు ఎమ్మెల్సీ ఉన్నాడా? ఎవరు? నందిగాం సురేష్ ఉన్నాడా? కనకారావు గారు, ఎస్, ఇదొక వ్యాలిడ్ పాయింట్ అండి. ఎందుకంటే ఒకటి, అంటే మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు అక్కడ కనిపిస్తున్నాడు, లేకపోతే మంత్రులు కనిపిస్తున్నారు, పవన్ కళ్యాణ్ కనిపించకపోతే మీరు ఆహా ఎక్కడ పోయాడు? అన్నమయ్య ప్రాజెక్టు మునిగిపోయి చచ్చిపోతే హెలికాప్టర్ లో వచ్చి ఆయన మిథున్ రెడ్డి ఇంకెవరో ఇంకొక ఆయన కలుసుకుని సెల్ఫీలు దిగి ఫోటోలు పిచ్చి పెట్టాడు. మా చంద్రబాబు నాయుడు దిగలేదే, బురదలో కంటిన్యూగా 8 రోజుల్లో బురదలో ఉన్నాడు, సహాయం చేస్తున్నాడు, భరోసా కల్పిస్తున్నాడు. ఒక పక్క మంత్రులు, ఇంకో పక్క అధికార వర్గం ఇబ్బంది పడుతున్నా. ఆ ప్రశ్న అడుగుతాను, ఎందుకంటే కనకారావు గారు ఒక్క పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు అని చెప్పేసి దాన్ని పెద్ద ఎత్తున మీరు ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు విజయవాడ కార్పొరేషన్ అన్నది మీ అండర్లో ఉంది, మరి ఏది మేయర్ కనిపించట్లేదు, డిప్యూటీ మేయర్ కనిపించట్లేదు. చిదంబరం గారు కొంచెం కేంద్ర మంత్రి వచ్చాడు, 10 హెలికాప్టర్లు వచ్చాయి, 40 స్పీడ్ బోట్లు వచ్చాయి. భారీగా కులారం అంతా రాజకీయాలు పక్కన పెడేసి, రాజకీయ పార్టీలు పక్కన పెట్టి అన్ని పార్టీలు సాయం చేస్తా ఉంటే
వైఎస్ఆర్సీపీలు ఏం పెక్తున్నారో చెప్పండి సార్, నాకు అర్థం కాలేదు. రైట్ రైట్ కొద్ది భాష మనం కొద్ది కంట్రోల్ పెట్టుకుందాము. ఎస్ ఎస్ మీ ఆక్రోషం నాకు అర్థమైంది. మీ ఆక్రోషం నాకు అర్థమైంది. కొద్ది భాష మీద కొద్ది కంట్రోల్ పెట్టుకుందాం. కనకారావు గారికి సమాధానం చెప్పడం ఉందాం. కనకారావు గారు ఎక్కడ మీ కార్పొరేటర్ ఎక్కడ, మీ మాజీ మంత్రులు ఎక్కడ, మీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ₹1 పట్టించారు, దాంతో ఆహార పొట్టం పంపిణీ జరుగుతా ఉంది. తెలుసుకోమని చెప్పండి, ఎవరికి ఏదో టీవీలో కాదు. కానీ ఇవాళ బెంగళూరుకి వెళ్ళినట్టున్నారుగా. నాకు రాలేదండి, నీళ్ల పాట కూడా రాలేదండి. వన్ సెకండ్ శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం తన సమాధానం చెప్పనిద్దాం. ఒక నిమిషం ప్లీజ్. నోరు తెరిస్తే అబద్ధాలు మీ వాయిస్ మ్యూట్ పడినట్టు ఉంది. కనకారావు గారు రైట్ శ్రీనివాస్ చౌదరి ఒక నిమిషం విజయవాడ సహాయం చేయాలని చెప్తారో ఎస్ నేను వస్తాను. శ్రీనివాస్ చౌదరి గారు అది అడుగుదాం. ఆ ఛాలెంజ్ స్వీకరిస్తారేమో అడుగుదాం. ఒక నిమిషం కనకారావు గారు, మీ వాయిస్ మ్యూట్ పడినట్టు ఒకసారి మ్యూట్ చెక్ చేసుకోండి. ఎక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ? ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి ఏమో వెళ్ళి బెంగళూరులో ఉన్నారు. మీకు సంబంధించిన నాయకులు ఎవరు కనిపించట్లేదు. కొద్దిమంది ఏమో నాకు తెలిసి ఆ టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో కొద్దిమంది అందరూ అప్స్కాండ్లో ఉన్నట్టున్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి 2 సార్లు పర్యటించాడు. మీలాగా బోట్లలో లేదంటే హెలికాప్టర్ తిరగలేదు. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి మోకాళ్ళు నీళ్ళకి వెళ్ళి వాస్తవం ఏంటి పూర్తి స్లమ్ లోకి వెళ్ళి మొత్తం పరిశీలిస్తే వాళ్ళ యొక్క వేదన ఆవేదన మొత్తం అర్థమవుతా ఉంది. ఎందుకండి వీళ్ళకి చెప్పుకోవటం? మన 6వ తారీఖు నాడు ప్రయాణ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? 20% కూడా బాధితులు మనం ఆదుకోలేకపోయామని చెప్పేసి మనోహర్ గారి మీద అయితే, మనోహర్ గారు నాదే లేదండి నారాయణ గారు చూసుకుంటా అని చెప్తున్నారు. అది పేపర్కి వచ్చింది కదా. అది టీడీపీ యాజ్ ఏ పార్టీగా లేకపోతే యాజ్ ఏ ప్రభుత్వంగా వాళ్ళు ఏం చేశారో మనం డిస్కస్ చేద్దాం. అంతకుముందు మీరు పార్టీగా విపక్షంగా మీరేం చేశారన్న దాని మీద మీరు సమాధానం చెప్పుకోవాలి. కనకారావు గారు మామూలు చేస్తున్నాం ఇక్కడ. వెల్లపల్లి సీని గారు, అక్కడ అసీఫ్ గారు, వీళ్ళంతా కూడా మా శ్రేణులు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి భోజనాలు, వాటర్ మొత్తం కానీ సింగనగర్ లో కానీ మామూలు మొత్తం సాయం చేస్తా ఉన్నారు. రైట్ సహాయం చేస్తా ఉన్నారు. మొన్న ఎమ్మెల్యేల నుంచి ఎమ్మెల్సీ ఫండ్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళకి ఇవ్వలేదు. ఏంటంటే చంద్రబాబు ఖాతాలు వేసుకొని ఇది కూడా మింగిదామని చూస్తాడు. ఎందుకంటే అమరావతి పేరుతోటి కూడా గాజు ఇసుకలు మొత్తం మింగినటువంటి మనిషికి ఈ ఎల్లకలు బుడమేరు ఎక్కడ ఉంది? చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడ ఉంది? బుడమేరు చంద్రబాబు నాయుడు గారు చేసిన గుర్తొచ్చాయా? ఉంటే బుడమేరులో ఉండే ల్యాండ్ ఆక్రమించింది ఎవరు? వెంపల్లి కదా. బుడమేరు పూర్తి స్థాయిలో 230 సెంటీమీటర్లు కుదించేసింది ఎవరు? ఈ రోజు విజయవాడ ముక్కు కారణం, విజయవాడలో వరదడానికి కారణం శ్రీనివాసరావు గారు ఒక నిమిషం ఒకరితో మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు ఒకరితో మాట్లాడదాం. వన్ సెకండ్. తెగిపోవడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, కృష్ణాంజనేయులు గారు. కృష్ణాంజనేయులు గారు రవీంద్ర నాయక్ గారు 31వ తారీఖు నాడే చెప్పాడు, సార్ ఫ్లడ్ పెరుగుతున్నాయి, 30,000 క్యూసిక్ల వాటర్ బుడమేరు పరిస్థితి నేను చేయాలని చెప్తాను. పట్టుకోలేదు వాళ్ళు. కలెక్టర్ గారు చెబుతున్నారు, సుధీర్ గారు, అదే సిసోడి గారు చెబుతా ఉన్నారు, అందరూ చెబుతా ఉన్నారు. కేవలం ఈ వరదల నుంచి ప్రజలను కాపాడటంలో కానీ వరదలకు రాబోయేటువంటి దాంట్లో ప్రభుత్వం చేసినటువంటి చర్యల విషయంలో పూర్తిగా విఫలమైంది. ఇక్కడ ఒక బ్రేక్ తీసుకుందాము. ఇక్కడ ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అంటే మొత్తానికి ఇప్పుడు ఇక్కడ కాన్స్పిరసీ థియరీ కూడా ఒకటి బయటకు వచ్చింది. అందులో ముఖ్యంగా బుడమేరు వాగు పొంగి ఏదైతే నష్టాన్ని చేకూర్చింది అదొకటైతే, మరోవైపు కృష్ణా నదికి కూడా భయంకరమైన వరద వస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి బోట్లను ఢీకొట్టడం ద్వారా అక్కడ ఒక కుట్ర జరిగింది అని, ఒక కుట్ర కోణం ఉంది అనే విధంగా ఇప్పటికే ప్రభుత్వము ప్రకటించిన నేపథ్యంలో దాని మీద కూడా డిస్కస్ చేసిన అవసరం కనిపిస్తుంది. ఒకసారి మనం డిస్కస్